త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే సరైన అభ్యర్థుల ఎంపిక కోసం దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాలు యూటీలను 5 క్లస్టర్లుగా పరిగణించిన కాంగ్రెస్ ఒక్కో క్లస్టర్కు ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ చీఫ్ ఖర్గే వెల్లడించినట్లుగా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు క్లస్టర్ 1 పరిధిలోకి రానుండగా ఆయా రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా హరీష్ చౌదరి నియామకం అవ్వగా జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ కదం సభ్యులుగా ఉంటారు. క్లస్టర్ 2 పరిధిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు రానుండగా వీటికి చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ సభ్యులుగా ఉంటారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీలు క్లస్టర్ 3 పరిధిలోకి రానుండగా వీటిని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా రజనీ పాటిల్, సభ్యులుగా క్రిస్టా అల్లావూర్, పర్గత్ సింగ్ ఉంటారు. క్లస్టర్ 4 పరిధిలోకి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రానుండగా వీటికి భక్తచరణ్ దాసు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. కమిటీ సభ్యులుగా నీరజ్ దంగి, యశోమతి ఠాకూర్ ఉంటారు. బీహార్, జార్ఖండ్, బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలు క్లస్టర్ 5 పరిధిలోకి రానుండగా ఈ రాష్ట్రాలు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా రాణా కేపీ సింగ్, సభ్యులుగా జయవర్ధన్ సింగ్, ఇవాన్ డిసౌజా నియామకమయ్యారు. కాగా ఈ స్క్రీనింగ్ కమిటీలు నియోజకవర్గాల వారీగా ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ప్రతిపాదించనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది అనే ఒక్కొక్క ప్రాంతాన్ని క్లస్టర్లుగా కూడా విభజిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆధ్వర్యంలో కూడా జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం కూడా దాదాపు 3 గంటలకు పైగా కూడా అత్యున్నత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియా కూటమితో ఎలా కలుపుకొని పోవాలి, ఇండియా కూటమి కూడా నియమించబడ్డ నేపథ్యంలో కూడా ఇండియా కూటమికి ఏ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు ఇవ్వవచ్చు అనే దానిపై కూడా కొంత స్పష్టత తీసుకునే అంశంలో కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలాలు, బలహీనతలు, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించిన బలాలు, బలహీనతలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి రానున్న ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అతిపెద్ద పార్టీగా అవతరించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈసారి ఎలాగైనా ఇప్పటికే 2 సార్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం 3వసారి అధికారాన్ని చేజిక్కించుకునే పనిలో పడింది. దానికి సంబంధించిన సమావేశంలో మాత్రం ఇటు ఇప్పటికి క్లస్టర్ కు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కమిటీలు వేసుకోవాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఆ సమావేశం ముగిసిన 48 గంటల లోపే ఇటు స్క్రీనింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ వేస్తున్న అడుగులకు సంబంధించి కూడా ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇటు తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలకు కలిపి ఒక స్క్రీనింగ్ క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తం ఈ 5 క్లస్టర్లుగా విభజించిన నేపథ్యంలో మాత్రం మొదటగా ఈ క్లస్టర్ 1 లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ స్క్రీనింగ్ కమిటీ ఈ క్లస్టర్ 1 కు కమిటీ చైర్మన్ గా కూడా హరీష్ చౌదరి ఉన్నాడు. దాంతో అతనితో పాటు ప్రతి క్లస్టర్ కూడా ఒక చైర్మన్ తో పాటు 2 సభ్యులను కూడా కేటాయించారు. మన తెలంగాణ విషయానికి వస్తే హరీష్ చౌదరిని కమిటీ చైర్మన్ గా, అదేవిధంగా ఆ 2 సభ్యులను కూడా జిగ్నేష్ మేవాని, అదేవిధంగా విశ్వజిత్ కదం వీళ్ళిద్దరిని కూడా సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలను చేజిక్కించుకున్న పనిలో పడింది. దానికి సంబంధించి ఎలాగైనా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 17 సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి సంబంధించి ఈ క్లస్టర్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ హరీష్ చౌదరి, అదేవిధంగా సభ్యులుగా ఉన్నటువంటి జిగ్నేష్ మేవాని, విశ్వజిత్ కదం ఈ ముగ్గురు
ఈ ముగ్గురే ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేపించాలి. ఈ 17 లోక్సభ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఆ 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులకు విషయంలో కూడా వీళ్ళదే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరిని ఏ స్థానం నింపాలి, ఎవరిని దించితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది మాత్రం వీళ్ళు మొదటగా అంచనా వేస్తారు. ఇప్పటికే ఆ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఏఐసిసి నుంచి కూడా ఇప్పటికే అబ్జర్వర్లను కూడా ఇప్పటికే కేటాయించిన సందర్భం ఉంది. 10 రోజుల క్రితమే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క సీనియర్ మంత్రిని కూడా ఒక్కొక్క పార్లమెంట్ కూడా ఇప్పటికే 1 లేదా 2 పార్లమెంట్ లో కూడా ఇప్పటికే కేటాయించిన పరిస్థితి ఉంది. ఒక్కో జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులను కూడా అన్ని జిల్లాలకు ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇప్పటికే కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏఐసిసి కావచ్చు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ క్లస్టర్ ను కూడా ఏర్పాటు చేయడంతో కూడా వీళ్లకు బాధ్యత పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ముగ్గురే చైర్మన్, అదేవిధంగా ఈ సభ్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురుదే ఈ టికెట్ల విషయంలో, ఆ క్యాండిడేట్ల విషయంలో ఫైనలైజ్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.